నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మిస్టర్, నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకెవరిచ్చారు? వాడు నీ మనిషి. అఫ్ కోర్స్ ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే. వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. వాట్? వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు. చేతికి చిక్కిన వాడిని తప్పించావు. మళ్ళీ వాడు నాకు దొరికాడా? సరే సరే, లేకపోతే నీ అంత చూస్తాను. చావు తప్పించిన బయటపడ్డాను గంగనా. నీ చావు సంగతి ఏంటో గాని నాకు మాత్రం బెంగగా ఉంది. ఉన్నారు వేదవాళ్ళు, గుండ్లు కొట్టుకొని బాగా తింటారు. ఫారెన్ విస్కీ కావాలంట. ఒక్కడు కూడా లక్ష్యం తీసుకున్నారు. ఎలా తీసుకొచ్చది? ఆ అమ్మాయి ఏమో బయటికి రాదు. మేము అక్కడికి వెళ్తానేమో తల్లి పంపిస్తాం. అందరి కష్టాలు తీర్చడానికి ఒక అతను వచ్చాడు. ఎవరు అతను? భయపడకు, అతను ఎక్కడెక్కడో ఉన్నాడని విన్నాను. నా తర్వాత చూపిస్తా. మిలిటరీ గుడారంలో ఉండే. చూసావా? అబ్బా అబ్బా, ఏమి జనం! ఇదే భయంకర ఉండే మకం. చూడు ఎంతమంది బలగమో. అయితే లక్ష్మి నాకు దక్కుతుందంటావా? ఇంకా అనుమానం ఎందుకు గురు? ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడున్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే. వాట్ మై సన్? మరి కమ్ ఆన్. నాతో వచ్చిన ముగ్గురిని పోలీసులు చంపేశారు బాస్. మరి నువ్వేం చేసావు? పారిపో వచ్చేసారు బాస్. గుడ్, వెరీ గుడ్, బెస్ట్. భయంకర్ జీ. అరే కోన్ రే? నేను బాస్. యూ బెస్ట్ హెడ్ దాకా ఎన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఎక్కడ తిరిగినా నీ దగ్గరికి రావాల్సిందేగా బాస్. హూ ఇస్ దిస్? చూసావా? ఏమంటున్నారు? ఎవరని అడుగుతున్నాడు. మా స్నేహితుడు గంగన్న. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది, అది చెప్పుకోవడానికి వచ్చాడు. ఏమిటి అవమానం? జ్యోతి ఎస్టేట్ ప్రొపరేటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అయితే నువ్వేం చేశావు? తన్నులుతున్నాడు. నేను ఒక్కనేనా? మా వాళ్ళంతా బాగా తిన్నారు తన్నులు. అంత పెద్ద మీసం పెంచి దేశం ఉంది, రోషం ఉంది, కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు. ఎందుకంటే వాడు తంతాడు. వాడేం పెద్ద పులి, నాది దెబ్బ. వాడు పులైతే మీరు సింహం. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళు మీ ముందు పిల్లులైపోవాల్సిందే. బాష్ బేట. అరే సోము, సోము, జ్యోతి ఎస్టేట్ మాలు తెలుసు, దాని యజమాని తెలుసు. వాడు ఇక్కడ ఉండవాలి. ఓకే బాస్. రంగబాబు ఎక్కడ? ఎందుకు? నీకది అనవసరం. రంగబాబు ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు? వీడిని కట్టిమాయండి.
ఏర్పాటు చేసండి. ఈ ఎస్టేట్ మొత్తం తగలబెట్టేద్దాం. కానివ్వండి కానివ్వండి పోయి సరిగా థ్యాంక్ యూ జెంట్మెన్. థ్యాంక్స్ అనవసరం. కష్టంగా ఉన్న వాళ్ళని ఆదుకోవటం నాకు అలవాటు. ఏమైనా నన్ను కాపాడావు. నీ మేలు నా జన్మలో మర్చిపోను. ఆ మాట ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళంటే చాలా అందంగా ఉంటుంది. అంటే నేను విశ్వాసం లేనివాడినా? ఒక చేత్తో తల్లి పుట్టు ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో ప్రేమించే హక్కును లాక్కున్నాం. అనురాగాలకు అనుబంధాలకు వ్యాపారపు అగ్రిమెంట్ చేశాం. విశ్వాసం ఉందో లేదో నేను చెప్పడం ఎందుకు? అది 2 కొడుకులు. మరి మీరు? నేను అప్పుడే చెప్పానుగా వాడు తంతాడని. అరే బేట, ఈ భయంకరికి భయం చెప్తావు. టేక్ కేర్. మళ్ళీ ఇదే మాట చెప్తే సభ రాక. బాస్, ఆ 2వ కొడుకు ఎక్కడుండేది తెలుసా? తెలుసు. అయితే ఇక్కడుండాలి. ఏం పిల్ల ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నిన్నే వచ్చాను. ఎలా ఉంది నీ సంగీతం? బ్రహ్మాండంగా పలుకుతుంది. నేర్చుకుంటా? ఏ నేర్పేంత ఓపిక ఉందా? నువ్వు అంటే ఓపిక ఉంది, తీరిక ఉంది. అయితే సరే. రాత్రికి వస్తాను, బాగా నేర్చుతాను. ఏంటంటున్నారా ముసలక్క? రాత్రికి వస్తాడట, ఎటు నేర్పుతాడట. అంతవరకు వచ్చినాను వాడకి కదా. ఆడికి నేను నేర్పుతాను. నువ్వు వెళ్ళరా. దొరికాడు గురు. ఎవరు? రాకాగాడు. ఎక్కడ? గంగ నుంచి దగ్గర. గంగనా రారా బయటికి. ఏం కావాలి? ఏం కావాలా? రాకాగాడు కావాలి. వాడు ఇక్కడ లేడు. అబద్ధం చెప్పావంటే నీ డొక్క చించి డోలు కట్టి డమడమలాడి చేస్తానే అనుకున్నావేటో. మగవాడైతే పైకి చూసుకో. వెళ్ళి చూడు. నీకోసం ఎవరు వచ్చారు? నువ్వు దాక్కోవాలి. లైన్ కట్టాలి. లైన్.
మీరన్నా చెప్పండి రా, లేకపోతే అనవసరంగా చెడిపోయి కష్టాల్లో పడిపోతారు. మాకు తెలీదు. తెలీదా? సరే చూద్దాం, ఎక్కడ పోతాడో చూద్దాం. రాకాగాన్ని ఫాలో చేసింది నీవేనా? అవును నేనే. వాడెక్కడ? ఏ రాకా, వీడిని కత్తికో కన్నా చీల్చి పారేయాలి. వాణ్ణి ఎందుకు చంపుతావు? వీడు నా తండ్రిని చెల్లెల్ని హత్య చేసి ఇక్కడ పారిపోయి వచ్చాడు. యు మీన్ మర్డర్? ఇట్ ఈస్ ఎ గేమ్ ఫర్ us. ఏం ఈ రోజుతో మీ ఆట కట్టిస్తాను. శభాష్, సింహం పిల్లని చెప్పినారు నీకు. అయితే ఈ రోజు నీవు మా చేతుల్లో సఫా. మీరు ఆ గుర్రాల మీద వెళ్ళండి, నేను ఎప్పుడు వస్తాను. ఆ రోజు నేను నిన్ను కాపాడాను, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. వంతుకు వంతు తీరిపోయింది. కానీ ఒకటి గుర్తుంచుకో, నా చేతికి చిక్కిన పగవాడిని తప్పించావు. మళ్ళీ వాడు నా చేతికి దొరికేంత వరకు వాడితో పాటు నువ్వు నా శత్రువే. నేను రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? నువ్వు రాక నేను రాకపోతే ఎలా?
నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. సరే, వచ్చావు చూసావు, ఇక వెళ్ళి నిద్ర. నేను ఒక్కదాన్ని వెళ్ళను. నిన్ను కూడా తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసి ఏం లాభం? ఈ లైలా మజనులు సీతారాముల్లాగా పెళ్లి పెట్ల మీద కూర్చుంటారు అని నీ నమ్మకం. నా నమ్మకమే కాదు, అందరి నమ్మకం అంతే. ఇప్పుడు మా అమ్మ కూడా నయమైపోయింది. మన పెళ్లికి ఏ అభ్యంతరం లేదు, ఒక్కని పగ సాధింపు తప్ప. అది అలా ఉంచు. అసలు ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోడు? నా ఇష్టాన్ని మా అన్నయ్య ఎప్పుడు కాదండు. నీ ఇష్టాన్ని కాదనకపోవచ్చు, నా మీద ఇష్టంతో వ్యతిరేకించవచ్చుగా. నీ మీద మా అన్నయ్యకి ఇష్టమా? ఎందుకుంటుంది? నువ్వెవరవో, నీ సంగతి ఏమిటో ఆయనకేం తెలుసు? అసలు ఆయనకి నీ మీద ఇష్టం లేకపోవడం కాదు, నీకే నా మీద ఇష్టం తప్పింది. అందుకే ఇన్ని వంకలు చెప్తున్నావు. సరే, నీ ఇష్టం, అలాగే అనుకో. ఇక వెళ్ళు. కిషోర్, నా బ్రతుకు ఏమైపోతుందో తెలిసే నన్ను వెళ్ళమంటున్నావా? మనసారా ప్రేమించిన కన్నె పిల్ల కన్నీరు తుడిచే పద్ధతి ఇదేనా? మనసారా ప్రేమిస్తుంది నువ్వే కాదు, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మరెందుకు ఇలా ప్రేమ ద్రోహం చేస్తున్నావు? ప్రేమకు ద్రోహం చేస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. మా అన్నయ్య? అవును, మీ అన్నయ్య. అతను నేను ఆ రోజే కలుసుకున్నాం. మన పెళ్లి జరగటం అసంభవం, ఏ పరిస్థితుల్లోనూ నిన్ను కలుసుకోవటానికి వీల్లేదని శాసించాడు. సరేనని మాటిచ్చాను. మాటిచ్చావా? మాటిచ్చేసావా? మాటిచ్చేసావు కదా, వెరీ గుడ్. ఎవరిని అడిగి మాటిచ్చావు? నన్ను ప్రేమించినప్పుడు ఎవరిని అడిగి ప్రేమించావు? నీకోసమే నేను పుట్టాను, నా కోసమే నువ్వు పుట్టావని కథలు చెప్పినప్పుడల్లా మా అన్నయ్య పర్మిషన్ అడిగి చెప్పావా? అవునులే, నువ్వు మగాడివి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెల్లుతుందనేగా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. ఏమైనా నేను ఇచ్చిన మాట తప్పలేను. ఈ పరిస్థితిని మార్చగల శక్తి ఒక్క మీ అన్నయ్యకే ఉంది. అన్నయ్య, ఏమిటమ్మా? కిషోర్ నన్ను కలవకూడదని అసలు ఎందుకు శాసించావు? నువ్వు ఒక ఎస్టేట్ యజమానికి చెల్లెలివి, అలాంటి అనామకుడితో కలిసి తిరగకూడదని. ప్రేమకు అంతస్తులు లేవన్నయ్య. అంతస్తు లేకపోయినా అర్హతలుంటాయమ్మా. పవిత్రమైన గంగాజలంతో విషం కలవదు. అంటే కిషోర్ దుర్మార్గుడా? కాకపోవచ్చు. అతని ప్రేమలో ఏదైనా మోసం ఉందా? లేకపోవచ్చు. నీ ఆస్తి ఏమైనా అపహరించాడా? ఇంతవరకు లేదు. ఏమిటి మరి? దొంగ, హంతకుడా? ఏదైనా కావచ్చు. పెద్దవాళ్ళ అదుపాజ్ఞం లేకుండా గాలికి పెరిగి ధూళిలో తిరిగే బజారు మనుషులు ఏమైనా కాగలరు. ఎవరి ఆస్తులైనా అపహరించగలరు, అవసరమైతే ప్రాణాలైనా తీయగలరు. కిషోర్ బజార్ మనిషా? అతని గురించి నువ్వేనెరుగుదువు? అతని చదువు సంస్కారం గురించి నీకేం తెలుసు? ఎంత మంచితనం మానవత్వం ఉందో నువ్వేనెరుగుదువు? నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో నీకెలా అర్థం అవుతుంది అన్నయ్య? నీకెలా అర్థం అవుతుంది? నాకు అర్థమయ్యేదల్లా ఒకటేనమ్మా, నా చెల్లెలి బ్రతుకు బంగారు బాటగా సాగదు. బంగారు బాట కాదు, కన్నీటి బాట అవుతుంది. ఎవరో ముఖం తెలియని వాడు పెళ్లి చేసుకుంటుంటే నీకిష్టమా అని మరీ అడిగి పెళ్లి చేస్తారే. కట్నాలు కానుకలు ఇచ్చి సత్కరిస్తారే. కానీ నీ చెల్లెలు ఎవరినో మనసారా ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను భగ్నం చేయడం ఎలా? ఆ చెల్లెలకి కట్నం. కోరిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అదృష్టానికి నన్ను దూరం చేయడమేనా నువ్వు ఇచ్చే కాదుగా? చెప్పన్నయ్యా, చెప్పు. అసలు నా అన్నయ్య కాదు, నువ్వు నా అన్నయ్య కాదు, నువ్వు నా కన్న తల్లి కడుపున పుట్టినవాడు కాదు. నీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు. అందుకే ఇలా రాష్ట్రంలాగా ప్రవర్తిస్తున్నావు. ఈ పుణ్యాత్ముడు రాక్షసుడు. తాను తిన్నా తినకపోయినా నీకు గోరు ముద్దలు తినిపించాడు.
తాను చదివినా చదవకపోయినా నిన్ను పెద్ద చదువులు చదివించాడు. ఈ ఆస్తి, ఈ ఎస్టేటు, ఈ నౌకర్లు, చాకర్లు, ఐశ్వర్యం అంతా వాడు సంపాదించింది నీ కోసమే. నీ భవిష్యత్తు కోసం, నీ సౌఖ్యం కోసం, నీ తల్లి సంతోషం కోసం వాడు బ్రతుకు బలి చేసుకున్నాడు. ఆస్తి కర్పూరంలాగా హరించుకుపోయాడు. చివరికి తన సొంత తమ్ముడిని కూడా తమ్ముడు కాదని తరిమి వేశాడు. అమ్మా, నాకు తెలుసు బాబు. ఆ రోజు నీ తమ్ముడు వచ్చినప్పుడు వాడు నీ తమ్ముడని ఎందుకు చెప్పలేకపోయావో నాకు తెలుసు బాబు. నువ్వు నా కన్న కొడుకు కాదన్న రహస్యం బయటపడితే నేనేమైపోతాను, మళ్ళీ నా బ్రతుకు ఎక్కడ శూన్యమైపోతుందోనని ఇటు నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక నువ్వెంత తప్పించిపోయావో నాకు అర్థమైంది బాబు. ఆ రోజు నుంచి నువ్వెంత కుమిలిపోతున్నావో ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నాను బాబు. నువ్వు మనిషివి కాదురా, దేవుడివి, మా పాలిట దేవుడివి బాబు. వీడు నీకు అన్నయ్య కాకపోతే నేను నీకు అమ్మను కాదు. వెళ్ళు, వెళ్ళు, క్షమాపణ కోరుకో, వెళ్ళు. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. అన్నయ్య, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నా మీద కోపం లేదుగా, నన్ను క్షమిస్తావు కదా. ఈ అనుబంధాన్ని నేను ఊపిరి పోసి పెంచుకున్నాను. తుంచనమ్మా. భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు. ఇవి కండలా లేక రాతి బండలా? అసలు విషయం చెప్పు. మర్చిపోయారు భయంకర్ గారు. లక్ష్మి ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఇదే మంచి సమయం. అంతేగా రాము, సున్నితంగా తీసుకోరా. త్వరగా పోనీ, త్వరగా పోనీ. వెంకన్న, త్వరగా, త్వరగా పోనీ, త్వరగా పోనీ. వెంకన్న, త్వరగా పోనీ. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మేదమ్మా. లక్ష్మి గుడికి వెళ్ళింది బాబు.
ఫ్యాంటాస్టిక్ దట్స్ ద క్లాస్. అరే కొడక గంగన్న, నీది మంచి టేస్ట్. గుడ్. అంతా మీ దయ. దీనికోసం ఎప్పటి నుంచో కాసు కూర్చున్నాను. శేఖర్, లక్ష్మి రా. లక్ష్మి ఆగు, ఆగు లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. గంగనా వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నిన్ను వదలు. ఆ రోజు నన్ను కాదన్నావు, ఇప్పుడు విడిచిపెడతాను అనుకున్నావా? గంగనా, నేను పెళ్ళైన దాన్ని, నన్ను ఇలా అవమానించడం నీకు న్యాయం కాదు. ఆ రోజు పెళ్లి పీటల మీద నన్ను అవమానించడం నీకు న్యాయమా? రా. వదలను. ఏయ్, లక్ష్మి. అడుగు ముందుకు వేసావు, నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ప్రతి ఆడది ఇలాగే అంటది. రా. ఏం సుబ్బయ్య